హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. 4 రోజుల క్రితం హైదరాబాద్ నేషనల్ బుక్ ఫేర్లో జరిగిన ఒక వీడియో ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది. అదేంటి, ఒక బులుగు చొక్కా వేసుకున్న వ్యక్తి ఇష్టారాజ్యంగా హిందూ ధర్మం గురించి మాట్లాడుతూ హిందుత్వం అంత దుర్మార్గపు మతం ఇంకోటి లేదు అంటూ తనకు తోచిన కారణం ఏదో తను చెప్పాడు. ఓకే, ఇప్పుడు అక్కడ ఏం జరిగింది, నిజంగా హిందుత్వం అంత దుర్మార్గమైందేనా, ఇవన్నీ కూడా సమాజంలో ఒకవేళ దీన్ని విశ్లేషించుకోవటం అవసరము అంటే ఖచ్చితంగా విశ్లేషణ చేసి తీరాలి. ఎందుకంటే ఇది మన దేశం కాబట్టి, మన దేశానికి ఏదైనా చెడు చేస్తుంది అంటే ఆ చెడుని సమూలంగా మనం ఖండించాలి కాబట్టి. అయితే ఇక్కడ ఏ సందర్భంగా ఈ చర్చ వచ్చింది, ఏ సందర్భంగా అతను ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు, నిజంగా అతను ఇచ్చిన స్టేట్మెంట్ వెనకాల ఉద్దేశం ఏంటి అనేది అన్నీ కూడా మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఒక్కసారి ఆ వీడియో పూర్తిగా చూడండి. ఏమన్నారు చెప్పండి. సో ఇప్పుడు ఈ హిందూ ధర్మాన్ని కించపరిచేలాగా ఉన్న ఈ బుక్ కరెక్ట్ అంటారా? మీ దాంట్లో అమ్మడం అన్ని అమ్మడం అంటే ఇది ఒక మతాన్ని కించపరిచేలాగా ఉందంటే అది కరెక్టేనా? మీకు ఏమన్నాయి? ఇది పద్ధతి కాదు. మీరు పుస్తకాన్ని మీరు ఒకసారి ఆగండి. మీరు ప్రస్తుతానికి ఫస్ట్ మీరు ఎందుకు లేదు అదేలా ఎలా మీకు అంటే మీరు ఇలాంటి పుస్తకాన్ని నమ్మొచ్చా? అన్ని షాపులలో ఉన్నాయి. అంటే మీరు ఈ పుస్తకాన్ని నమ్మొచ్చా? అంటే మీరు హిందుత్వాన్ని కించపరిచేలా చేసేలా అట్లా మాట్లాడతారా? మీ పేరేంటండి? వేణుగోపాల్. మీరు హిందూ మతాన్ని పాటించే వాళ్ళేనా? ఓకే, ఏ విధంగా ఎలా కాదు చూసారండి? హిందూ మతం ఏది ఎవరు చెప్పారు? హౌ డు యూ సే హిందూ మతం దుర్మార్గమైంది మీరు ఎలా అంటారు? ఎలా హిందూ మతాన్ని దుర్మార్గం అని ఎలా అంటారు మీరు? ఎలా? నీ మొహం పుస్తకం రాసావు నువ్వు. హిందూ ఇది పెడతాను. అది కాదు, ఇది పెట్టాడు. నేను అడిగితే హిందూ మతం అంత దుర్మార్గమైంది ఇంకోటి లేదంటుండు. హిందూ మతం ఇంకోటి లేదని అంటున్నాడు. అన్ని షాపులలో ఉన్నాయి. మాది కాదు ఇది. కాదండి, హిందూ మతం దుర్మార్గమైందని ఎట్లా అంటారు మీరు? మేము అనలేము. సో ఇదండి మ్యాటర్. పాదాల నుంచి ఒకడు పుట్టాడని చెప్తుంది కాబట్టి హిందూ మతం అంత దుర్మార్గమైన మతం ప్రపంచంలో లేదు అన్నాడు. సరే, ఇప్పుడు ఈ మాట్లాడిన వ్యక్తికి తలంటే ముందు అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేసిన వీరుడు ఎవరైతే ఉన్నాడో అతనికి ఒక్కసారి బిగ్ సెల్యూట్. ఎందుకంటే అతను గెలిచాడా, ఓడాడా, లేకపోతే అతను తప్పుని కనిపెట్టాడా, పట్టలేదా, వాళ్ళని కొట్టాడా, కొట్టలేదా, ఇవన్నీ పక్కన పెడితే ధైర్యంగా నిలబడి ప్రశ్నించాడు. ప్రతి హిందువు అలవాటు చేసుకోవాల్సింది కూడా ఇదే. తప్పు జరుగుతున్నప్పుడు ప్రశ్నించండి. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అంటూ ప్రజలందరినీ వీధుల్లోకి తెచ్చి లాఠీలతో కొట్టించి తోటాలతో కల్పించి చంపిస్తున్న పార్టీలే ఈరోజు సిగ్గు లేకుండా నినాదాలు చెప్పుకుంటుంటే 10 మందిని బతికించాలని చెప్పి హిందుత్వంలో ఉన్న మనం ప్రశ్నిస్తే పోయేదేం లేదురా, ఏదో బానిస సంఖ్యలు తప్ప, ఏదో విద్వేషపు రాతల నుంచి విరుగుడు తప్ప అని చెప్తే నష్టం ఏంటి? చెప్దాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రశ్నించడం నేర్చుకోండి. ప్రశ్నకు సమాధానం వచ్చేదాకా ప్రశ్నించండి. ఓకే, ఇప్పుడు ఇతను అంటున్నాడు కదా, హిందుత్వంలో కులం ఉంది కాబట్టి హిందుత్వం అంత దుర్మార్గమైంది లేదు అని చెప్పేసి. వేణుగోపాల్, నీకు అర్థం కావాల్సింది ఒకటే, ఇక్కడ హిందుత్వంలో ఎటువంటి దుర్మార్గము లేదు. నిజానికి కులం అనేది దుర్మార్గమే కాదు. ఈ పని వీడు చేయాలని చెప్పటమే దుర్మార్గం అయితే ఈరోజు ప్రపంచంలో ఏ వ్యవస్థ నడవటానికే వీల్లేదు. ఎందుకంటే ఆపరేషన్ థియేటర్లో ఉండాల్సిన డాక్టర్ రోడ్డు మీద కాపలా కాయాల్సిన సెక్యూరిటీ గార్డ్ లోపలికి వచ్చి ఆపరేషన్ చేయటం ఎంత చండాలంగా ఉంటుందో, ఎవడి పని వాడు చేయకుండా ఒకటి పనిలో ఒకడు వేలెట్టండ్రా అని చెప్పటం కూడా అంతే చండాలంగా ఉంటుంది. ఒక వ్యవస్థ డిసిప్లిన్డ్గా నడవాలి అనుకున్నప్పుడు ఎవడి పని వాడు చేయాలి. టీచర్ పని టీచర్ చేయాలి, ప్యూన్ పని ప్యూన్ చేయాలి, అటెండర్ పని అటెండర్ చేయాలి, అలాగే డాక్టర్ పని డాక్టర్ చేయాలి, సెక్యూరిటీ గార్డ్ పని సెక్యూరిటీ గార్డే చేయాలి. ఎవడికి ఏ విద్యలో ప్రవేశం ఉందో ఆ విద్యలో మాత్రమే వాడు ముందుకు వెళ్ళాలి. ఒకడికి
తెలియని పనిలో వేలు పెట్టేసి అవతల వాడి ప్రాణాలతో చెలగాట మాడకూడదు. ఇదే ఆ రోజు సనాతన ధర్మం ఏర్పాటు చేసుకున్న వర్ణాశ్రమ ధర్మం. ఈ వర్ణ వ్యవస్థలో భాగంగానే ప్రతి వాళ్ళు కూడా తమకు ఏ పనిలో నైపుణ్యం ఉందో ఆ పని మాత్రమే చేయాలని చెప్పారు. అలా అని ఈ పనిలో ఉన్నవాడి వంశం అంతా ఇదే పని చేయాలని ఎక్కడా చెప్పాల. కానీ వాడికి ఆ పని అనుభవం ఉంది కాబట్టి వాళ్ళ పిల్లలకి అదే పని ఈజీగా నేర్పుకున్నాడు. అందువల్ల ఇది వ్యవస్థలాగా మారిపోయింది. కానీ ఒక్కసారి మనుధర్మశాస్త్రం చూసినా, వేదం చూసినా, నువ్వు అన్నావు కదా పాదాల నుంచి ఒకడు పుట్టాడు అని చెప్పేసి, కాదు, ప్రతి వాడు పాదాల నుంచే పుట్టాడు. జన్మన జాయితే శూద్ర సంస్కారాత్ ద్విజుచ్చేత్ అని సనాతన ధర్మం చెప్పింది. అలాగే పురుష సూక్తం చూసుకో, బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహు రాజన్యకృత ఊరు తదశ యద్వైశ్యం పదాభ్యాం శూద్రో అజాయతే. ఇక్కడ ఎవ్వరికి అజాయతే అని చెప్పలా. బ్రాహ్మణోస్య ముఖం ఆసీత్, ముఖ భాగంలో ఆసీనమై ఉన్నారన్నారు. బాహు రాజన్యకృత, బాహువులు రాజులుగా చెప్పబడ్డారు, రాజులు అయ్యున్నారు. అలాగే ఊరు తదశ యద్వైశ్యం, ఊరువులు వైశ్యులయ్యున్నారు. కానీ పదాభ్యాం శూద్రో అజాయతే, పాదాల నుంచి శూద్రులు పుట్టారు అన్నారు. పుట్టిన ప్రతి వాడు శూద్రుడే. శ్రమ చేస్తూనే ఏ విద్య అయినా నేర్చుకోవాలి. వాడు నేర్చుకున్న విద్యల్ని బట్టి, వాడు ఆచరిస్తున్న వృత్తిని బట్టి వాడి స్థితిని నిర్ణయిస్తూ ఉంటారు. ఇది సనాతన ధర్మం. ఇలా ఎవరి పని వాళ్ళు చెయ్యాలి అని చెప్పడం నీకు దుర్మార్గంగా అనిపించిందంటే నీ ఆలోచన ఎంత దుర్మార్గంగా ఉందో చూడు. ఇక్కడ ఎదిగేవాడిని ఎదగొద్దు అని ఎవ్వరు అనలా, కానీ ఎదగాలి అంటే ఇవన్నీ సాధించాలి అని మాత్రం ఖచ్చితంగా చెప్పారు. ఇదే నీకు దుర్మార్గంగా అనిపించింది అంటున్నావు కదా. మరి ప్రపంచంలో ఇంకా మిగతా మతాల్లో నేరుగా బానిసత్వాన్ని ఎంకరేజ్ చేస్తూ ఆ బానిసల్ని లైంగిక బానిసలుగా పెట్టుకోవచ్చు, వాళ్ళని కొట్టవచ్చు, వాళ్ళ పెళ్ళాలను ఉంచుకోవచ్చు అని చెప్తున్న మతాలు కొన్ని ఉన్నాయి తెలుసా. సరే, మతాల పేర్లు ఎందుకు కానీ కొన్ని మత గ్రంథాల గురించి చెప్తాను కొన్ని విషయాలు. వాటిల్లో బానిసత్వం ఎన్నిసార్లు ఉందో నీకు తెలుసా? ఖురాన్లో 114 సూరాలు ఉన్నాయి, 6236 ఆయతులు ఉన్నాయి. ఇందులో 29 చోట్ల బానిసత్వం అనే పదం వచ్చింది. ఈ బానిసల్ని లైంగికంగా వాడుకోవచ్చు తెలుసా. అసలు ఒకే దేవుడు సృష్టిలో వచ్చిన మనుషులందరూ ఒకటిలే అని చెప్పుకుంటారు కదా మతాల్లో. అందరం కూడా అవ్వ ఆదాముల సంతానమే అని చెప్తారు కదా. మరి ఒకడు ఇంకొకడికి బానిస ఎందుకు అవుతున్నాడు రా అని చెప్పేసి నీలాంటి వాడు ఎక్కడన్నా క్వశ్చన్ చేస్తాడేమో చూస్తున్నా. ఎవ్వడు చేయట్లే. పైపెచ్చు ఇంకా ప్రపంచంలోకెల్లా శాంతియుత మతం ఏది, ప్రేమ మతం ఏది అంటే క్రైస్తవ్యం అని చెప్తారు. ఆ క్రైస్తవ్యంలో మొత్తం 66 పుస్తకాలు ఉన్నాయి ప్రొటెస్టెంట్ బైబిల్లో. అందులో 2 భాగాల్లోనూ కలిపి పాత నిబంధన కొత్త నిబంధనలో 31,102 వచనాలు ఉన్నాయి. ఈ 31,102 వచనాల్లో దాదాపు 180 పైగా వచనాలు బానిసత్వం గురించే చెప్పబడ్డాయి. అందులో ఒక తండ్రి స్వయంగా తన కూతుర్ని బానిసగా, ఆ బానిసతో వాళ్ళు ఏమైనా చేయొచ్చు, బానిసగా అమ్ముకోవచ్చు. స్వయంగా యేసు చెప్తున్న మాట, బానిసని యజమాని కొట్టవచ్చు, లేదా బానిస ఆ యజమానికి విధేయుడై ఉండాలి అని చెప్తుంది బైబిల్. మరి ఈ బానిసత్వం ఏంటి? మనుషుల్లో ఒకళ్ళనొకళ్ళు బానిసలుగా పెట్టుకొని వాళ్ళ మీద అజమాయిషీలు చేయటం ఏంటని ఎప్పుడన్నా క్వశ్చన్ చేస్తామేమో అనుకుంటాను వేణుగోపాల్. క్వశ్చన్ చేయటం చూడలా. నేను ఫేస్బుక్ మొత్తం కూడా చూసా, ఎక్కడా కూడా ఈ బానిసత్వాన్ని ఎప్పుడైనా ప్రశ్నిస్తావేమో అని అనుకుంటే నీకు హిందుత్వంతో పెద్ద ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే నిన్ను అంటలేదు కానీ నీలాంటి వాళ్ళు చాలామంది అమ్ముడుపోయి, మళ్ళీ చెప్తున్నా నిన్ను కాదేవు, నీలాంటి వాళ్ళు చాలామంది విదేశీ బిస్కెట్లకు అమ్ముడుపోయి స్వదేశీ సనాతన ధర్మాన్ని, ప్రపంచ మానవాళి మొత్తం యొక్క సంక్షేమాన్ని కోరుకుంటూ సర్వేషాం స్వస్తిర్భవతు అంటూ, సర్వే జనా సుఖినో భవంతు అంటూ కోరుకునే సనాతన ధర్మాన్ని పరమ దుర్మార్గమైన మతం అంటున్నారు. నిజంగా సనాతన ధర్మంలో ఉన్న ఏకైక దుర్మార్గం ఏంటో తెలుసా? క్రైస్తవ్యంలాగా ఒకనాడు తమ మతానికి విరోధంగా ప్రవర్తిస్తే వాళ్ళని సిలువలేసి చంపేసే అంత దుర్మార్గం ఇక్కడ లేదు తెలుసా. నిజమే, మహమ్మద్ ప్రవక్త గురించి తప్పుగా మాట్లాడారు అని చెప్పేసి, లేకపోతే ఏదో చిన్న కార్టూన్ వేశారని చెప్పేసి పత్రికా ఆఫీసుల మీద దాడి చేసి, చార్లెస్ హెబ్డో లాంటి పత్రిక మీద దాడి చేసి ఆ పత్రిక ఎడిటర్ని, ఉద్యోగస్తుల్ని చంపేసే అంత దారుణమైన స్థితి సనాతన ధర్మంలో లేదు. అలాగే వాళ్ళ ప్రవక్త గురించి ప్రశ్న వస్తే సమాధానం చెప్పుకోలేక సర్ తన్సే జుదా అంటూ బెదిరించేలాగా, లేదా భయపెడుతూ మర్డర్లు చేసేలాంటి సంస్కృతి ఇక్కడ లేదు. ఆ ఏమీ లేకుండా అందరూ బాగుండాలి, అందరిలో మేముండాలి అని కోరుకోండి అంటూ హిందువులకు అలవాటు చేయటమే సనాతన ధర్మంలో ఉన్న ఏకైక దుర్మార్గం. సనాతన ధర్మంలో కూడా ఇటువంటివి పెట్టేసి, నా సన్నులారా ఒక్కొక్కడిని మిమ్మల్ని నరికి పారేస్తాం మా దేవుడి గురించి మాట్లాడితే, మా ధర్మం గురించి తప్పుగా మాట్లాడితే అని కనుక అలవాటు చేస్తుంటే నాకు ఈ దౌర్భాగ్యం ఉండేది కాదు. అన్నట్టు ఇంత జరిగిన తర్వాత హిందూ మతం అంత దుర్మార్గపు మతం ఇంకోటి లేదు అని స్టేట్మెంట్ ఇచ్చేసిన తర్వాత వేణుగోపాలు తన ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టాడు.
ఆ పోస్ట్ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు చూడాలి, దాని మీద మనం స్పందించాలి. ఎందుకంటే వీళ్ళు మాట్లాడాల్సిన మాటలన్నీ మాట్లాడేసి అంబేద్కర్ అనే పేరు అడ్డం పెట్టుకుంటూ ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో మీకు తెలియాలిగా. చూడండి, పిల్లికి ఎలక సాక్ష్యం అని చెప్పేసి వేణుగోపాల్ పోస్ట్ పెడుతుంది. దాన్ని మళ్ళీ అబ్దుల్ మతీన్, పేరు గుర్తుపెట్టుకోండి, అబ్దుల్ అనే అతను దాన్ని షేర్ చేస్తూ దానికి ఒక ట్యాగ్లైన్ వేశాడు. ఒక విషయం గుర్తొచ్చింది, కొన్ని బుక్ స్టాల్స్లో దయానంద సరస్వతి రాసిన సత్యార్థ ప్రకాష్కి తెలుగు అనువాదం చేసి అమ్ముతున్నారు. అది ఇస్లాం క్రైస్తవ మతాలకు మాత్రమే కాకుండా జైన బౌద్ధ హిందూ మతాన్ని విమర్శిస్తూ రాసింది. మరి అది కనపడలేదా? ఆ బుక్ స్టాల్లో కూడా ఇలాగే ఎందుకు అడగలేదు అని చెప్పి అడిగాడు. ఓరే బాబు అబ్దుల్, కరెక్టే, నువ్వు అడిగింది కరెక్టే, కానీ అడిగే అర్హత నీకు లేదు ఫస్ట్. ఎందుకంటే సత్యార్థ ప్రకాశంలో ఇస్లాం క్రైస్తవాల్ని అవమానించడం కాదా అని అడుగుతున్నావు. మరి అదే సత్యార్థ ప్రకాశం పట్టుకుని మీ అబ్దుల్ రెహమాన్ కావచ్చు, సిరాజుర్ రెహమాన్ కావచ్చు, ఇంకో బొకడ బొచ్చుగడి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇదిగో దయానంద సరస్వతి గారు ఏమి రాశారు, సనాతన ధర్మంలో విగ్రహారాధన లేదని రాశాడు చూసుకోండి, నాతస్య ప్రతిమ అస్తి అని చెప్పేసి దయానంద సరస్వతి రాశారు అంటూ మరి అదే సత్యార్థ ప్రకాశం పట్టుకొస్తున్నారు. అప్పుడు ఆయన అన్నామా, దానికి మేము వివరణిస్తున్నాం, దయానందుల వారు తప్పు రాశారు ఆ విషయంలో అని చెప్పేసి అంటున్నాం. మరి దాన్ని ఎందుకు మాట్లాడట్లా? పైగా ఇస్లాం క్రైస్తవాల్ని విమర్శిస్తూ రాసిన బుక్స్ని ప్రశ్నించట్లేదు అంటున్నావు. ఒరబ్బా, నువ్వు మాట్లాడకూడదురా. ఇప్పుడు సల్మాన్ రష్దీ అని అతను రాశాడు సటానిక్ వర్సెస్ అని. ఆ సల్మాన్ రష్దీని చంపాలని దశాబ్దాలుగా ఎదురు చూస్తూనే ఉన్నారుగా. నిన్న మొన్న ఆ బుక్ రాసినప్పుడు కనీసం పుట్టని పిల్లోడు, 25 ఏళ్ళు కూడా నిండనోడు ఈ సటానిక్ వర్సెస్ రాసినందుకు సల్మాన్ రష్దీని చంపాలని మొన్న దాడి చేశాడు. అంతేనా? హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో బంగ్లాదేశ్ రచయిత్రి లజ్జా అనే బుక్ రాసి ఇస్లాంలో స్త్రీ పరిస్థితి గురించి బహిరంగంగా విమర్శలు చేసినందుకు, ఆ బుక్ రాసినందుకు ఇక్కడ ప్రెస్ క్లబ్లో ఈ బులుగు బ్యాచ్, కమ్మి బ్యాచ్ వీళ్ళందరూ కూడా కమ్మేసుకుని కాపలా కాస్తుంటే కూడా మీ మతోన్మాదులు వచ్చి ఆవిడ మీద దాడి చేసి ఆవిడని చంపాలని చూశారు కదా. మీ మత పెద్దలు మా వాళ్ళు చేసిన పనికి మేము సిగ్గుపట్టలేదు, గర్వంగా ఫీల్ అవుతున్నాం, ఇంకో సాబాషి దేతాహు అని చెప్పేసి అన్నాడు కదా మీ సలావుద్దీన్ ఓవైసీ. నువ్వు మాట్లాడకూడదమ్మా, నీకు ఆ రైట్ లేదు, ఓకేనా? కాబట్టి నువ్వు కేఎంకే అంటే తెలుసు కదా, మూసుకు కూర్చో, కుర్చీ మూసుకు కూర్చో. బాబు వేణుగోపాల్ పెట్టిన పోస్ట్ కూడా ఒకసారి చూడండి. ఒక చరిత్ర పరిశోధన పుస్తకం మీద రచ్చ, నా మీద దాడి. నిజంగా నీ మీద జరిగింది కాదు దాడి, సల్మాన్ రష్దీ మీద జరిగింది దాడి, తస్లీమా నస్రీన్ మీద జరిగింది దాడి. అర్థమైందా? నీ మీద ఏ దాడి జరగల, నీ మీద ప్రశ్న మాత్రమే వచ్చింది. ఆ ప్రశ్నకి నువ్వు నిలబడలేకపోయావు. ఆవేశపడి ఒక మతాన్ని దూషించింది నువ్వు. నిజానికి ఆ తిరుపతి బాలాజీ బౌద్ధ క్షేత్రమే అన్న పుస్తకం రాసింది నువ్వు కాదు, దాన్ని అనువాదం చేసింది నువ్వు కాదు, కానీ అది దానికి నువ్వు వకాలతు పుచ్చుకునే సనాతన ధర్మం మీద విపరీతమైన దాడి చేసావు. ఇంకో మాట, హిందూ మతం దుర్మార్గమైనది అని బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నోసార్లు రాసిన మాట, ఎందరో పరిశోధకులు ఎన్నో నిదర్శనాలతో రాసిన మాటను నేను మరొక్కసారి అన్నానని నా మీద భయంకరమైన దాడి జరుగుతుంది. ఇక బ్లాబ్లాబ్లా అంతా రాసుకుంటూ వెళ్ళాడు. కానీ ఇక్కడ కీలకమైన పదం ఏంటంటే హిందుత్వం దుర్మార్గమైందని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు అని చెప్పేసి అన్నారు. వేణుగోపాల్, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇప్పుడు బతికిలేరు కాబట్టి నేను ఆయన గురించి మాట్లాడట్లా. ఉండుంటే ఖచ్చితంగా చెప్తున్నా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారితో కూడా ఛాలెంజ్, ఆయనతో కూర్చుని సనాతన ధర్మం దుర్మార్గం అయిందా కాదా అని లెక్కలు తేల్చేద్దాం, కూర్చుందామా అని అడుగుండేవాడిని. ఆయన ఇప్పుడు లేడు కదా. కాబట్టి నీకు నీలాంటి వాళ్ళకి అడుగుతున్నా, సనాతన ధర్మం ఏ విధంగా దుర్మార్గమైంది అని చర్చించడానికి మీలో ఎవరన్నా సిద్ధంగా ఉన్నారా? న్యూట్రల్ ప్లాట్ఫామ్ మీద మీరు మీ కెమెరాలు తెచ్చుకోండి, మేము మా కెమెరాలు తెచ్చుకుంటాం, చర్చ మొత్తం రికార్డ్ చేద్దాం, యాజ్ ఇట్ ఈస్గా ప్రపంచానికి అందజేద్దాం. ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత దుర్మార్గమైంది ఏది అనేది అప్పుడు తేల్చేద్దాం. మీరు ఏ మతాలకి కొమ్ము కాస్తున్నారో, ఏ మతం పట్ల ఉద్దేశపూర్వకంగా విషం కక్కుతున్నారో ప్రజలందరికీ తేటతెల్లం చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అందుకే నేను 3 మత గ్రంథాలు తీసుకుని వస్తా, నువ్వు నీ ఇష్టం వచ్చిన గ్రంథాలు తీసుకురా, కానీ అవి ప్రామాణిక గ్రంథాలు అయి ఉండాలి. వాటి ఆధారంగా ఒకవేళ నువ్వు గనక సనాతన ధర్మం నిజంగా ప్రపంచంలోకెల్లా దుర్మార్గమైంది అని నువ్వు నిరూపించగలిగితే నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్స్ నిజమని ఒప్పుకుంటా. లేదు అంటే గనక ఖచ్చితంగా తొందరపడి స్టేట్మెంట్ ఇచ్చినందుకు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పడానికి సిద్ధమా? మళ్ళీ దీని మీద కూడా సాహితీవేత్తలందరూ కూడా ఆ రచయితల్ని ప్రశ్నిస్తారా, మేధావుల్ని ప్రశ్నిస్తారా అంటూ దిక్మాల మాటలు మాట్లాడద్దు. ప్రశ్నకు ఎవ్వడూ అతీతులు కాదు, ప్రతి వాడు ప్రశ్నిస్తాడు. ప్రశ్నించిన ప్రతి వాడికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. ఎందుకంటే మీరు అఫీషియల్గా బుక్ రాసేశారు కాబట్టి, మేధావి ముసుగులో చలామణి అవుతున్నారు కాబట్టి.
సో హిందూ బంధువులారా, నా ప్రశ్నలన్నీ సహేతుకంగానే ఉన్నాయి, నా వాదన కూడా సహేతుకంగానే ఉంది. ఎవడొచ్చి నిలబడతాడో చూద్దాం, ఎవడొచ్చి మనకి కౌంటర్ ఇవ్వడానికి సిద్ధపడతారో చూద్దాం, ఎవరొచ్చి మనతో చర్చిస్తానంటారో, ఎవరొచ్చి సనాతన ధర్మాన్ని దుర్మార్గమైందని ప్రమాణాలతో నిరూపిస్తామంటారో వాళ్ళతో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ అంబేద్కర్ గారు రాశారు, లేకపోతే పూలే రాశాడు, లేకపోతే పెరియార్ రాశాడు, ఇంకెవడో రాశాడు అని చెప్పేసి వ్యక్తులు రాసిన పుస్తకాలు పట్టుకొచ్చి ఇదే సనాతన ధర్మము అంటూ వాదించే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేయకండి. ప్రామాణిక గ్రంథాలతో కూర్చుందాం, ప్రమాణ సహితంగా మాట్లాడుకుందాం, ప్రజా ప్రయోజనకరంగా ఒక చర్చను చేద్దాం. సిద్ధం అనుకున్న వాళ్ళు కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, హిందువుగా పుట్టాను, హిందువుగా బతుకుతాను, హిందువుగానే పోతాను, బతికున్నంతకాలం హిందువులను గర్విస్తూనే ఉంటా. సనాతన ధర్మమే సర్వోన్నత ధర్మం, సనాతన ధర్మం మాత్రమే సర్వోత్తమ ధర్మం. మార్క్ మై వర్డ్స్. జై శ్రీరామ్.